తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గం ఏర్పడి 72 ఏళ్లు గడుస్తోంది. ఇక్కడ 16 సార్లు ఎమ్మెల్యేలు మారారు. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా మారాయి. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. ఎవరు వచ్చినా పైపైన డెవలప్మెంట్ చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి కోసం, మంచి నాయకుడి కోసం కామారెడ్డి ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. మరి ఈయన గెలుపుతో అయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయా? ఈ ఏడాదిలో అక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కామారెడ్డి నియోజకవర్గంలో తొలిసారిగా బీజేపీ జెండా ఎగరవేసింది. గతంలో 15 సార్లు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు మాత్రమే గెలిచాయి. కానీ 16వసారి అటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఘన విజయం సాధించారు. ఎన్నికల సమయంలో గెలవాలన్న ఆకాంక్షతో 150 కోట్లతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సొంత నిధులతో ఆసుపత్రులు, స్కూళ్లు కట్టిస్తా, ఆస్తులు అమ్మైనా మేనిఫెస్టోను అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో వెంకటరమణారెడ్డి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. గెలిచినా ఓడినా తాను ప్రకటించిన మేనిఫెస్టోను మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తానని ప్రకటించారు. ఆస్తులు అమ్మైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించడంతో ప్రజలు ఉద్దండులను కాదని మరీ ఆయనను గెలిపించారు. ఆయన హామీలను ప్రజలు నమ్మారో లేక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచినా, కేసీఆర్ గెలిచినా ఉప ఎన్నిక తప్పదు అనుకున్నారో తెలియదు. కానీ వెంకటరమణారెడ్డికి అక్కడి ప్రజలు పట్టం కట్టారు. అన్నట్లుగానే ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటిని దగ్గరుండి ఎమ్మెల్యే కూల్చివేశారు. అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ప్రస్తావన తీసుకొచ్చారు. నియోజకవర్గంలో పలు చోట్ల సీసీ రోడ్డు కూడా వేయించారు. ఇచ్చిన హామీల్లో కొన్నింటిని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.